బంగ్లాదేశ్ సైన్యం పెద్దగా లేదు దానికి. ఓ రకంగా ఆళ్ళ పోలీసులే ఆళ్ళ సైన్యం. ఆహ్, వాళ్ళకి ఇదివరకు మనోళ్ళే సైన్యం వాళ్ళకి సహకారం ఓ రకంగా చెప్పాలంటే. మనకి బీఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎట్లుంటదో బంగ్లాదేశ్‌కి బీజీబీ అన్నటువంటిది ఉంటదనమాట. అయితే వాళ్ళు సైనిక కార్యకలాపాల కంటే హోమ్ గార్డ్ యాక్టివిటీ ఎక్కువ చేస్తుంటారు. ఇప్పుడు యూనస్ వచ్చిన తర్వాత వాళ్ళని మీరు సైనికులురా అని గుర్తు చేసి భారత్‌తో గొడవలకి పోండి అంటున్నారు. దాన్ని వీడియోలు తీసి యూనస్ సర్కార్‌కి పంపించాలి. అప్పుడు ఆ ఏరియా సైన్యం పనిచేసినట్టు వాళ్ళకి మెరిటోరియస్ అవార్డులు లేకపోతే జీతాలు ఎక్కువ ఇవ్వడమో, పెంచడమో చేస్తున్నారు. లేకపోతే మీరు అసమర్థులు అంటున్నారు. అందుకని పదే పదే భారత సైన్యంతో గొడవలు పెట్టుకుంటున్నారు. లేటెస్ట్‌గా కూడా బంగ్లాదేశ్ భారత్ బోర్డర్‌లలో ఇద్దరి మధ్యన హీట్ చర్చలు అంటే విమర్శలు, ప్రతి విమర్శలు జరిగినాయి. స్థానికంగా ఉన్నటువంటి సైనికులకి, వాళ్ళ సైన్యానికి, ఇది వాళ్ళ బీజీబీకి, మన బీఎస్ఎఫ్‌కి మీరు భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి ఆ సరిహద్దు ప్రాంతాలు మావి అని వ్యాఖ్యానిస్తే కాళ్ళు ఇరగ్గొడతామని చెప్పారు. ముందు మేము తిప్పి పంపిస్తున్న బంగ్లాదేశ్ వాళ్ళందరూ మీ దేశం నుండి వస్తున్నారు. తిండికి కూడా గతి లేక మా దేశానికి వస్తున్నారు. వాళ్ళ సంగతి చూసుకొని పోండి. తర్వాత వచ్చి మీరు మాతో యుద్ధానికి అని చెప్పేసి వెటకారం ఆడుతున్నారు మన సైనికులు.